ఋగ్వేద శతకం నుండి ఋగ్వేదం 10వ మండలం 60వ సూక్తం ది 3వ మంత్రం. మంత్రంలోని విషయం సింహ సదృశ నాయకుడు. నాయకుడు ఎలా ఉండాలంటే సింహంలాగా ఉండి ప్రజలను రక్షించాలి, అలాంటి వాడే నాయకుడు. ఓం యో జనాన్ మహిషా ఇవ తితస్థౌ పవీరవాన్ ఉతావ వీరవాన్యుధా. ఇందులో పదార్థము యహ ఎవడు వీరవాన్ వజ్రము వంటి ఖడ్గధారి అయిన సింహము వలె మహిషాన్యేవ దున్నపోతులను జయించునట్లు జవాన్ గొప్ప గొప్ప ప్రజా సమూహములను పల్లెలు పట్టణాలను అతితస్థౌ జయించునో వశపరుచుకొనునో మరియు యుద్ధముచే అపవీరవాన్ విపరీత శబ్దములు భయంకర నినాదములు చేయు శత్రువులను దూరమనొచ్చునో అట్టి వీరాగ్రేసరుని తమ నాయకునిగా ఎన్నుకొనవలెను. ఇది ఋగ్వేదంలోని మంత్రం. ఇందులో నాయకుడు ఎలా ఉండాలి? వజ్రం వంటి ఖడ్గధారి అయి ఉండాలి, సింహంలాగా ఉండాలి, అధర్మపరులైనటువంటి దున్నపోతులు లాంటి వాళ్ళని జయించాలి, ప్రజలను పట్టణాలను వశపరుచుకునేటటువంటి దుష్టులను జయించేట్టు వాడు అయి ఉండాలి. అటువంటి నాయకునే ఎన్నుకొనాలి. వీరాగ్రేశ్వరుని తమ నాయకునిగా ఎన్నుకోవాలని వేద మంత్ర ఉపదేశము. దున్నపోతులను అదుపులో పెట్టు సింహం వంటి పరాక్రమశాలి భయంకరుని నాయకునిగా ఎన్నుకుని దేశ రక్షణకు వినియోగించవలను. ఇది ప్రజల యొక్క కర్తవ్యము. అటువంటి నాయకుని ఎన్నుకోవటం, ఆ నాయకుని యొక్క కర్తవ్యం ప్రజలను సురక్షితులుగా చేసి వారిని పాలించటం నాయకుడి యొక్క కర్తవ్యం. ఇది వేదములోని మంత్రార్థం. ఓమితి శం.